వైకుంఠ ఏకాదశి వెనక ఉన్న రహస్యం ఏంటో తెలుసా? దాని రహస్యం ఏంటంటే, పూర్వము ఋషులు వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేయడం వలన జన్మరాహిత్యాన్ని పొందుతారని, వైకుంఠ ప్రాప్తి వస్తుందని ఈ విధంగా చెప్పడం జరిగింది. అలా చెప్పడం వెనుక రహస్యం ఉంది. ఏం రహస్యం అంటే, ఉత్తరం చూడి దక్షిణం, దక్షిణానికి అధిపతిగా యముని సూచిస్తారు. దానికి ఆపోజిట్ ఉత్తరం. ఉత్తరంలో దైవం, దక్షిణంలో యముడు. దక్షిణ భాగంలో జీవుడు తన దేహాన్ని వదిలిపెడితే యముడు అంటే మరణం. ఉత్తర భాగంలో జీవుడు తన దేహాన్ని వదిలిపెడితే వైకుంఠ ప్రాప్తి అంటే దైవ దర్శనం. ఉత్తర భాగంలో మనిషికి, ఉత్తర భాగంలో క్షేత్రంలో, ఉత్తర భాగంలో దైవం ఉంటాడు. హిమాలయాలలో శివుడు నివాసమై ఉంటాడంటారు. హిమాలయాలు ఉత్తర భాగాన ఉన్నాయి భారతదేశానికి. అది కూడా ఒక ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఉత్తర భాగము అంటే మనిషి ఉత్తరంలో తన ప్రయాణాన్ని, అంటే జీవుడు, ఈ శరీరంలో జీవుడు ఉన్నాడు. ఈ జీవుడు ఉత్తర భాగంలో ప్రయాణం చేయడం ద్వారా బ్రహ్మరంధ్రం ద్వారా ప్రయాణం చేస్తే అక్కడ దైవ దర్శనం జరుగుతుంది. అలా దైవ దర్శనం కలిగినటువంటి వ్యక్తులకు జన్మరాహిత్యం కలుగుతుంది. అంటే వాళ్ళు దాన్ని ప్రజలు వైకుంఠం ప్రాప్తి వస్తుంది, కైవల్య ప్రాప్తి వస్తుంది అని అనుకుంటారు. అదే నిజం. ఎందుకంటే ఉత్తర ద్వారంలో ప్రజలు ఇలా దర్శించడం వల్ల వాళ్ళకు ఆలోచన స్టార్ట్ అవుతుంది. ఉత్తరం ద్వార దర్శనం అంటే ఏమి, ఎలా, ఎందు అని వాళ్ళు కన్నా లోతుగా విశ్లేషణ చేస్తే ఈ శరీరంలో బ్రహ్మరంధ్రం అనే ఉత్తర ద్వారాన్ని ఏ జీవుడైనా సరే ఉత్తర ద్వారాన్ని తెరిపించుకొని ఆ ఉత్తర ద్వారం ద్వారా దైవ దర్శనం జరిగితే అతడు జన్మరాహిత్యాన్ని పొందుతాడు. దీని నిగూఢ అర్థం అది. మన ఋషులు ఆ అర్థము వచ్చే విధంగా ఈ సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు.